ఐఏఎస్ అధికారులు ఆమె రూటే సపరేటు. అధికారిగా ఎంత యాక్టివ్గా ఉంటారో సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్గా ఉంటారు. అందుకే స్మితా సబర్వాల్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే సివిల్ సర్వెంట్స్కు నిర్వహించే పరీక్షల్లో రిజర్వేషన్లపై ఆమె చేసిన ట్వీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. సబర్వాల్ కామెంట్స్పై దివ్యాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఆమె అభిప్రాయాలు సరికావని ఖండిస్తున్నారు. స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ రచ్చకు కారణమైన కామెంట్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై వివాదం కొనసాగుతోంది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ రిజర్వేషన్ కోటాకు సంబంధించి యూపీఎస్సీనే మోసం చేసిన వ్యవహారం బయటపడిన తరువాత స్మిత ఈ ట్వీట్ చేశారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అన్న ఆమె అభిప్రాయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లోని కీలక విభాగాల అధికారులు ప్రజల మనోవేదనలను నేరుగా వింటారు. దీనికి శారీరక దృఢత్వం అవసరమని స్మిత ట్వీట్ చేశారు. దీనిపై వికలాంగులు, వివిధ సంఘాల నాయకులు, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, అధికారులు సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ హక్కుల సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేశంలో ఎందరో వికలాంగులు వివిధ విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నారు. వారిని విమర్శించే హక్కు స్మితా సబర్వాల్ కు ఎక్కడిది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఐఏఎస్ స్మితపై ట్రోలింగ్ నడుస్తోంది. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై నిన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా మాత్రమే విమర్శలు రాగా ఇప్పుడు వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. స్మితా సబర్వాల్ ట్వీట్ పై వివిధ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ ఐఏఎస్ అధికారి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్మితా ట్వీట్ వికలాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. స్మిత వ్యాఖ్యల వల్ల దివ్యాంగ లోకం అంతా ఆవేదనలో ఉందన్నారు. ఇక మంత్రి సీతక్క సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన ఉన్నట్లు అనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. దివ్యాంగులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అవహేళన చేయడం అంటే ఫ్యూడల్ వ్యవస్థను ఎంకరేజ్ చేసినట్లే అన్నారు. తనపై ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా, విమర్శలు వెల్లువెత్తుతున్నా స్మితా సబర్వాల్ తను చేసిన వ్యాఖ్యలపై తగ్గేదే లేదంటున్నారు. యూపీఎస్సీలో మార్పులు చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోందని, అందులో భాగంగా కేంద్రం ఫీల్డ్ వర్క్ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సీనియర్ అధికారుల అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు స్మిత. ఇందులో భాగంగా తన అభిప్రాయాన్ని రిజర్వేషన్ల విషయంలో తెలియజేశానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో కాంట్రవర్సీ ఏమీ లేదని, ఆ ఆలోచన కూడా తనకి లేదని సాక్షి టీవీతో స్మిత చెప్పారు. భవిష్యత్తు భారతం బాగుండాలంటే కొన్ని కేటగిరీల్లో రిజర్వేషన్లు అవసరం లేదని తన అభిప్రాయంగా తెలియజేసినట్లు వివరించారు. మరి స్మిత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి? ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.